హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్. ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ లవంగా చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కారం కూర. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మీరు చిక్కుడుకాయని ఏ విధంగా అయితే వండుకుంటారో ఇది కూడా అలానే వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో, సేమ్ లవంగాలానే ఉంటుంది. దీన్ని ఒకసారి వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇలాగ బాగా కడుక్కున్నాక ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ లవంగా చిక్కుడుకాయకి ఇక్కడ పైన తొక్క ఉంటుంది, ఆ తొక్క తీసేసుకుని కట్ చేసుకోవాలి. సేమ్ చిక్కుడుకాయని ఎలా అయితే కట్ చేస్తామో దీన్ని కూడా అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం చిక్కుడుకాయని ఫ్రై చేసుకుంటాం, కూర చేసుకుంటాం, సేమ్ అలానే ఇది కూడా అలాగే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ తొక్క అంతా తీసుకొని పడేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ చిక్కుడుకాయ గింజలానే ఉన్నాయి, చూసారా. సో ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపుని ఇలాగా కలుపుకోవాలి. పోపు ఇలాగా వేగాక మనం కట్ చేసుకున్న లవంగా చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోగా మనం కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కారం పేస్ట్ తయారు చేసుకుందాం. దానికోసం కొత్తిమీరని బాగా కడుక్కొని ఇలాగా కట్ చేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 జింజర్ని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇది కలుపుకుందాము. ఇది కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో పేస్ట్ తయారు చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మూత తీసుకొని కలిపేసుకున్నాక ఇందులో ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. లవంగా చిక్కుడుకాయలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది బూస్ట్ ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది అండ్ హెల్తీ డైట్ కూడా అండ్ డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం ఇలాగా మగ్గనివ్వాలి. ఇది చిక్కుడుకాయ లాగానే ఉంటుంది. అసలు లవంగా చిక్కుడుకాయ అన్నట్టే మనకు తెలియదు. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కూర తయారైపోయిందండి. సో చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ కూర నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.